చేస్తారో సో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 18th రోజు జరుగుతుంది. సో దాని తర్వాత ఆప్షన్స్ అండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది 18th జూలై 2026 నుంచి 19th జూలై 2026 రోజు మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఈ 2 days మనం పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 19th జూలై రోజు ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయండి. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది మనకి 22nd జూలై 2026 రోజు మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారండి. సో రిలీజ్ చేసిన తర్వాత మనం ఏ కాలేజ్ అయితే వచ్చిందో దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ డేట్లో చేయాలంటే 22nd జూలై 2026 నుంచి 24th జూలై 2026 లోపు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత ఫిజికలీ రిపోర్ట్ అట్ అలాట్మెంట్ కాలేజ్. సో మనకి ఏ కాలేజ్ అయితే అలాట్ చేశారో సో ఆ కాలేజ్కి మనం ఫిజికల్గా వెళ్ళి సో ఆ కాలేజ్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు చేయాలంటే 25th జూలై 2026 నుంచి 28th జూలై 2026 ఈ 3 daysలో మనం కాలేజ్కి వెళ్ళి సో అక్కడ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. సో మీరు ఇంకా ఈ డేట్ లోపల రాకపోతే మనం 28th జూలై 2026 రోజు మనకి క్యాన్సిలేషన్ అయిపోతుందండి. ఎందుకంటే మనం అప్పటి లోపల మనం కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా సో రిపోర్ట్ చేయకపోతే మనకి 28th జూలై రోజు క్యాన్సిల్ అయితే అయిపోతుంది, లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. అదంతా అయిపోయిన తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో కాలేజ్లో అనేది మనకి 29th జూలై 2026 రోజు నుంచి మన కాలేజ్లో అనేది అప్డేట్ చేస్తారు. సో ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు సో వీళ్ళంతా డీటెయిల్స్ అనేది మన కాలేజ్లో 29th రోజు అయితే అప్డేట్ చేస్తారండి. సో దీని తర్వాత మనకి ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుందండి. సో ఆ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 31st జూలై 2026 రోజు మనకి ఫైనల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫైనల్ ఫేజ్ రోజు మనకి 31st రోజు ఏం చేయాలంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అండ్ పేమెంట్ కూడా చేయాలండి. సో దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఫైనల్ ఫేజ్కి సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే 1st ఆగస్ట్ 2026 రోజు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు పెట్టుకోవాలంటే 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ లోపల మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత 2nd ఆగస్ట్ రోజు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. తర్వాత ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారండి 5th ఆగస్ట్ రోజు. ప్రొఫెషనల్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనం పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది త్రూ వెబ్సైట్ ద్వారా. ఎప్పుడు అంటే 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ లోపల మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది.